ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఆహారం కోసం వేరొక ప్రాణి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆహారం పొందడం అనేది చాలా తక్కువ. ఆఫ్రికాలోని మొజాంబిక్, తాంజియా అండ్ కెన్యా లాంటి రూరల్ ఏరియాస్లోని ట్రైబల్స్ వాళ్ళకి కావలసిన ఫుడ్ కోసం ఒక బర్డ్ని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ దానికి రివార్డ్గా ఆ ఫుడ్లోని కొంత భాగాన్ని వాటికి ఇచ్చేస్తారు. ఆ బర్డ్స్ని హనీ గైడ్ బర్డ్స్ ఆర్ గ్రేటర్ హనీ గైడ్స్ అంటారు. ఇవి మెయిన్గా హ్యూమన్తో ఇంటరాక్ట్ అయ్యే యానిమల్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇవి బ్రౌనిష్ కలర్లో ఉండి నియర్లీ 20 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. వాటికి చిన్న రెక్కలు అండ్ చిన్న తోక ఉండి చూడడానికి స్పారోస్లా ఉంటాయి. ఇవి ఎక్కువ వాటి ఎగ్స్ని వేరే బర్డ్స్ గూటిలో పెడతాయి. వీటికి ఫుడ్ కావాల్సి వస్తే హంటర్స్కి ఒక సిగ్నల్ ఇస్తాయి. వాటి వెంట వాళ్ళని తీసుకెళ్లి ఆ హనీ ఉన్న ప్లేస్ని వాళ్ళకు చూపిస్తాయి. ఈ తేనె పుట్టలు చెట్టు కొమ్మల్లో ఉన్నా కూడా అవి ఐడెంటిఫై చేయగలవు. ఇవి కొన్ని డిఫరెంట్ వోకల్ సౌండ్స్ ద్వారా హంటర్స్కి సిగ్నల్స్ ఇస్తాయి. వాళ్ళు రెస్పాండ్ అయ్యాక ఫుడ్ ఉన్న ప్లేస్ని చూపిస్తాయి. హంటర్స్ పుట్ట ఉన్న చెట్టుకు పొగ పెట్టి తేనె తీగలు పోయాక వ్యాక్స్తో సహా బయటికి తీస్తారు. అయితే ఇక్కడ ఈ హనీ బైడ్స్కి ఏం లాభం అనుకుంటున్నారా? ఏం లేదు, సింపుల్. హంటర్స్ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫుడ్ని తీసుకుని రిమైనింగ్ వ్యాక్స్ని వాటికి ఇచ్చేస్తారు. ఇలా అవి కేవలం గైడ్ చేసి ఫుడ్ని సంపాదిస్తాయి. అయితే ఈ హనీ గైడ్ బర్డ్స్ చాలా ప్లేసెస్లో యానిమల్స్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. బట్ అవి మనకి అర్థం కావు అని రీసెర్చర్స్ చెప్తున్నారు.